అన్న నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా. మీరు మైథిలి చారిటబుల్ ట్రస్ట్‌కి వచ్చారు. దానికోసం థ్యాంక్ యూ. మీరు సపోర్ట్ చేస్తున్నారు. దానికోసం థ్యాంక్ యూ. మనం ఇండియాలో పబ్లిక్‌కి క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ వాటర్ అన్నీ ఇద్దామని నాకు ఉంది. మీరు గూడా మాకు సపోర్ట్ చేయాలని ఉంది. తప్పనిసరిగా మీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మంచినీళ్ళు స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు అందివ్వాలనే మీ తాపత్రయం ఏదైతే ఉందో దాన్ని నేను నిజంగా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నిస్వార్థ భావనతోని ప్రజలకు సేవ చేయాలనేటటువంటిది మంచినీళ్ళతోనే వచ్చేటటువంటి రోగాలని నివారించడానికి మీరు పూనుకున్నటువంటి ఈ యొక్క మహాయజ్ఞంలో ఆ భగవంతుడు పరిపూర్ణమైనటువంటి మీకు మంగళాశాసనాలు చేయాలని చెప్పని మీకు మంచి ధైర్యము, మంచి ఆరోగ్యము, మంచిగా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఈ సేవా కార్యక్రమం చేయడానికి ఇంకా 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 మనోధైర్యాన్ని కలిగించాలని భగవంతుడిని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మీ ఫ్యామిలీలో పాలిటిక్స్లో వచ్చింది మీరేనా అంకుల్? నేనే. ఇప్పటి వరకు నేనే. తర్వాత కూడా నేనే. నాతోనే ఎండ్ అవుతుందని నేను అనుకుంటున్నా. పాలిటిక్స్లో ఎంట్రీ ఎలా జరిగింది అంకుల్? పాలిటిక్స్లో మేము చిన్నగా ఉన్నప్పుడే 14-15 సంవత్సరం వయసు ఉన్నప్పుడే సంఘతో పరిచయం. మేము శాఖకు చుట్టూ చిన్నగా ఉన్నప్పుడు మరీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో నేను పనిచేస్తూ వచ్చాను. తర్వాత జనసంఘ్లో, రాజకీయాలలో జనసంఘ్లో చేరడం అంటే జనసంఘ్ పార్టీలో ఎలక్షన్ వచ్చినప్పుడు నేను పనిచేశాను. 1969లో అసెంబ్లీ ఎలక్షన్లో చిన్నగా ఉంటే అప్పుడు ఆర్ఎస్ఎస్ తర్వాత జనసంఘ్ ఇట్లా ఉండి జనసంఘ్లో పనిచేస్తూ వచ్చాను. ఇట్లా అంచెలంచెలుగా ఇంకా రాజకీయాలలో 74లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు, 75లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు ఇప్పుడు జనతా పార్టీలో పనిచేయడము. జనతా పార్టీ తర్వాత మళ్ళీ బీజేపీ ఫార్మేషన్ 1980 ఏప్రిల్ 6 నాడు బీజేపీ ఫార్మేషన్ జరిగింది. అక్కడ నుంచి పనిచేస్తూ వస్తున్నాను. అది నా యొక్క రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది. మరి ప్రజాప్రతినిధిగా మారాలని ఎలా అనిపించింది? నేను ఒకటి పార్టీలో పనిచేస్తూ వస్తున్నాము. అవకాశం వచ్చి అవసరం అనుకుంటే పార్టీ నన్ను నిల్చోబెట్టింది ఎలక్షన్లో. 1994లో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి నేను ఎలక్షన్లో పోటీ చేసిన బీజేపీ తరఫున. సో అట్లా నేను రెగ్యులర్గా కంటిన్యూస్గా పోటీ చేస్తూ వచ్చున్నా. 94లో పోటీ చేశా, 99లో తెలుగుదేశం అలయన్స్లో పోయింది, 2004లో తెలుగుదేశం అలయన్స్లో పోయింది, 2009లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మళ్ళీ పోటీ చేశా, 2019లో కూడా పోటీ చేశా, 2014లో అలయన్స్లో పోటీ చేసి మళ్ళీ గెలిచా, మళ్ళీ 2018లో డిసెంబర్లో మళ్ళీ ఓడిపోయా, 2023లో కూడా ఓడిపోయా. ఇదే ఖైరతాబాద్ నుంచి. ఖైరతాబాద్ అసెంబ్లీతో పాటు పార్లమెంట్లో కూడా నేను పనిచేస్తూ వస్తున్నాం. పార్లమెంటు గెలుస్తూ వస్తున్నాం, అసెంబ్లీ ఓడిపోతూ వస్తున్నాం. ఒకసారి గెలిచాము. అట్లా పవర్లో ఉన్నప్పుడు ఇప్పుడు లేనప్పుడు డిఫరెన్స్ మీకు ఏమనిపిస్తుంది? పని చేసేటటువంటి వాళ్ళకు పవర్ ఉంటే అధికారులతో ఇంకెక్కువ పని చేయించడానికి అవకాశం ఉంటుంది. పవర్ లేకున్నా కానీ పని చేయించడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. ఇది గెలుస్తేనే చేయాలి లేకుంటే లేదు అనేటటువంటి ఆలోచన ఎప్పుడు కూడా మా మైండ్లో ఎక్కడ కూడా లేదు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్త కూడా అట్లుంటుందని నేను అనుకోను. అందరూ కూడా ఓడినా గెలిచినా ప్రజల మధ్యలో నుండి పనిచేస్తూ వస్తుంటారు. ఎప్పుడైనా రాజకీయం చాలా అయిపోయింది కదా అని వదిలేయాలనిపించింది? అంటే ఒకటి, రాజకీయాలలో చాలా రకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ప్రజలతోని ఒత్తిడి ఉంటుంది, స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులతో ఒత్తిడి ఉంటుంది, నగర నాయకులతో ఉంటుంది, రాష్ట్ర నాయకులతో ఉంటుంది. ఇవన్నీ ఒత్తిళ్ళని తట్టుకుంటూ ముందుకు పోవాలి. అది ఎట్లుండాలంటే నిస్వార్థ భావనతోని నాకు ఇది అయితేనే నేను పనిచేస్తాను అని అనుకుంటే మాత్రం రాజకీయాల్లో ఎవరు కూడా తట్టుకొని పనిచేయలేరు. నానా రకాల రోగాలు వస్తాయి. సో కాబట్టి ఏదైనా మన మంచికే మనం చేద్దాము. పనిచేయడానికి ఏదైతే ఉంది, పదవి ఉంటేనే పనిచేయాలని ఏం లేదు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉంటే పనిచేస్తూ వస్తున్నాం. అదే మమ్మల్ని శ్రీరామ రక్షగా ఇప్పటికీ అదే రక్షిస్తాం. మీతో ఉన్న వాళ్ళు లేకున్న వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ పోర్ట్ఫోలియో ప్రకారంగా వేరే వేరే పార్టీస్ షిఫ్ట్ అయ్యారు. మీరు ఒకటే పార్టీకి కట్టుబడి ఉన్నారు. దాని గురించి కొంచెం చెప్పండి అంకల్. ఎందుకు, ఇంకా దాని ఎక్స్పీరియన్స్ ఏంటి మీకు? అంటే ఒకటి, రాజకీయాల్లో ఏమొస్తుందంటే ప్రతి వాళ్ళకు నేనేదో కావాలి, నాకేదో పదవి రావాలి, నేను ఎంబడే ఒక గ్రామ సర్పంచ్ అవ్వాలి, లేకుంటే మున్సిపల్ కార్పొరేటర్ అవ్వాలి, ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక ఎంపీ కావాలి. ఎమ్మెల్యే అయితే
మినిస్ట్రీలో ఉండాలి, స్థానికంగా ఉన్నటువంటి పార్టీలో తన ఇండివిజువల్ ఐడెంటిటీ ప్రజల్లో చూపించుకోవడానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒక వర్గం. ఏమున్నా లేకున్నా దిస్ ఇస్ మై ఐడెంటిటీ, నేను ఏమున్నా లేకున్నా నేనే, నా పార్టీ, నాకు ఫస్ట్ దేశం, నెక్స్ట్ నా పార్టీ, తర్వాత నేను, ఆ తర్వాత నా కుటుంబం అనేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అప్రస్తుతమైపోతాయి. ఈ పోస్టులు, తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ గ్రామ పంచాయతీ సర్పంచులు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్, లేకుంటే నామినేటెడ్ పోస్టులు, లేకుంటే కార్పొరేటర్లు, ఇవన్నీ కూడా అప్రస్తుతంగా పక్కకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. నేను నమ్ముకున్నటువంటి ఒక సిద్ధాంతము, నాకు నేర్పించినటువంటి ఏదైతే నా వెనకాల ఉండి ఒక ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషనే నన్ను నడిపిస్తుంటది. నా వెనకాల ఎంతో మంది నిస్వార్థ భావనతోని దేశం గురించి కుటుంబాలను వదిలేసి పనిచేసేటటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటా. ఏమి ఆశించకుండా నిస్వార్థ భావనతోని నిరంతరము దేశం గురించి, సమాజం గురించి, ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, వీటన్నిటి గురించి పనిచేసేటటువంటి వాళ్ళు మనకన్నా ఎంతో మంది వెనకాల ఉన్నారు. అది లైక్ ఆర్ఎస్ఎస్. వాళ్ళు ఏం కూడా ఆశించరు. వనవాసి అడవులలో పోయి పనిచేస్తారు, వాళ్ళు విద్యారంగంలో పనిచేస్తారు, కార్మిక క్షేత్రంలో పనిచేస్తారు, ధార్మికంగా ఉన్నటువంటి ధర్మం గురించి పనిచేస్తారు. వాళ్ళు ఈ సమాజంలో ఎంతమంది అయితే 26-27 రకాల వ్యక్తులు ఈ సమాజంలో జీవిస్తుంటారు. వాళ్ళకు కావలసినటువంటివి అన్నిటిని కూడా సమకూర్చడానికి, వాళ్ళకి అన్ని అందడానికి వ్యక్తి నిర్మాణం ఏదైతుందో ఆ వ్యక్తి నిర్మాణం చేసేదే ఈ యొక్క ఆర్ఎస్ఎస్. ఆ వ్యక్తి నిర్మాణంలో మనము మంచి వ్యక్తి నిర్మాణంగా కావాలన్నా, లేకుంటే స్వార్థపూరితమైనటువంటి పదవుల గురించి మనం నిర్మాణం కావాలన్నా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఈ మధ్య ఆర్ఎస్ఎస్ అంటే చాలా మంది ఒక ఎక్స్ట్రీమిస్ట్ రైట్ వింగ్ ఆర్గనైజేషన్ ఒక ఒపీనియన్ పెట్టుకొని ఉంటారు. వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ ఇద్దాం అనుకుంటే, ఒకటి, ఎవరైనా కానీ ఇప్పుడు 140 కోట్ల మంది ఈ దేశంలో ప్రజలు ఉన్నారు. 140 కోట్ల మంది ప్రజలకు ప్రభుత్వం చేసేటటువంటి, ఉదాహరణకు నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు సబ్కే సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటటువంటి ఒక నినాదంతో ముందుకు సాగుతాం. ఇందులో అందరూ వస్తారు కదా. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కూడా సంఘ ప్రచారకగా ఈనాడు ప్రధానమంత్రిగా ఉన్నారు. సామాన్యమైన విషయం కాదు అది. మరి సంఘ ఎక్కడ ముస్లింస్కి వ్యతిరేకం? ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పని ఇళ్ల నిర్మాణం చేసిండ్రు, 4 కోట్ల మందికి ఇచ్చారు. మీరు ఇంటర్నెట్లో పోయి చూసుకోండి ఎంతమంది మైనార్టీ వాళ్ళకు ఆ ఇల్లు వచ్చినాయి. తర్వాత జన్ధన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఇళ్ల నిర్మాణం, పేదవాడికి ఇల్లు లేనటువంటి వాడికి ఇల్లు కట్టివ్వాలి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఇల్లు నిర్మాణం చేస్తున్నారు. అందులో ఎంతమంది మైనార్టీ ముస్లింస్కి వచ్చిందో ఒకసారి చూసుకోండి మీరు. ఇప్పుడు 5 కిలోల బియ్యం ఇస్తున్నారు. 5 కిలోల బియ్యము కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి వ్యక్తికి, ఈ దేశంలో ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ 5 కిలోల బియ్యం ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 5 కిలోలు. అలా మరి ముస్లింస్కి వస్తలేదా? ఇలా ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం ముస్లింస్కి అందడం లేదా? ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తుంది. ప్లస్ 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ, ఎవరు 70 సంవత్సరాల వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ అయినా కానీ, 1,00,000 కోట్ల అధిపతి కూడా, అతి పేదవాడు కూడా 70 సంవత్సరాలు దాటినటువంటి వాడికి ఈనాడు ఆయుష్మాన్ భారత్ కార్డు వస్తుంది. అందులో ముస్లిమ్స్ లేరా? క్రిస్టియన్స్ లేరా? సిక్కులు లేరా? జైన్స్ లేరా? మరి ఎవరికి వస్తలేదు చెప్పండి. సో కాబట్టి ఓట్ల సంతుష్టీకరణ రాజకీయం ఎవరైతే చేస్తున్నారో, ఓట్లు దండుకొని బీజేపీని, ఇప్పుడు కాదు, దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆనాడు మంత్రివర్గం నుంచి బయటికి వచ్చి జనసంఘ్ పార్టీ స్థాపించి జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఏదైతే పెట్టారో ఆనాడు, ఆ 370 ఆర్టికల్ ఎత్తేయాలని చెప్పని ఆనాడు ఈ దేశంలో, ఒకే దేశంలో 2 విధానాలు, 2 ప్రధానులు, 2 జెండాలు. ఈ దేశ్ మే 2 విధాన్ 2 ప్రధాన్ 2 నిషాన్ నహీ చలేగా అని శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ పార్టీ పెట్టినందుకు దీన్ని ఎట్లా బ్లేమ్ లేపాలి? వీళ్ళు ముస్లింస్కి వ్యతిరేకం అని చెప్పని, జమ్మూ కాశ్మీర్లో ముస్లింస్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్లకు మేము 370 ఆర్టికల్ ద్వారా వాళ్ళకి ప్రత్యేకమైన ప్రతిపత్తి కల్పిస్తే, వీళ్ళు జనసంఘ్ వాళ్ళు
దాన్ని వద్దని అంటున్నారంటే వీళ్ళు ముస్లింస్కి వ్యతిరేకమని ఆనాడే బీజం వేసిండు జవహర్లాల్ నెహ్రూ గారు. ఈనాటి వరకు కూడా అది జరుగుతూ ఉంది, కానీ ప్రజలు తెలుసుకుంటుండ్రు. ఇప్పుడు గుజరాత్లో ముస్లిమ్స్ లేరా? మరి ఎందుకు 6వసారి 7వసారి ఆడ ప్రభుత్వం వచ్చింది? మధ్యప్రదేశ్ ఉంది, ఎందుకు వచ్చింది? అక్కడ ఉత్తరప్రదేశ్ ఉంది, 2వసారి ముఖ్యమంత్రికి ఎందుకంది? ఫాల్స్ రాజకీయ అధికార దాహం గురించి కొందరు భారతీయ జనతా పార్టీని బ్లేమ్ లేపాలే. భారతీయ జనతా పార్టీ ఒకసారి అధికారంలోకి వస్తే, ఇప్పుడు చూస్తున్నాం మనం, ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్ని కార్యక్రమాలు, దగ్గర దగ్గర 72 కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజల గురించి తీసుకొచ్చాడు. అమ్మాయిలకు ఫ్రీ ఎడ్యుకేషన్ డిగ్రీ స్థాయి వరకు, రాజరాజేశ్వర్ స్కీమ్ కింద 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చాడు. నేషనల్ హైవేస్ గురించి ఆయన ప్లాన్ చేశాడు. ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ 330 రూపీస్లో సిలిండరు అండ్ రెగ్యులేటరు స్టవ్ ఇప్పించినటువంటిది వాజ్పేయి గారు చేసి. పోఖ్రాన్ ఏ రకంగా చేసిందో మనకు తెలుసు. సో ఈ రకమైనటువంటిది ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 11 సంవత్సరాలలో ఉజ్వల పేరు పైన ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారా? అందులో ముస్లిమ్స్ కూడా వచ్చినాయి కదా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం చేసి 4 కోట్లు చేసి మళ్ళీ 3 కోట్లు ఇప్పుడు నిర్మాణం చేస్తున్నారు. జల్సే నల్ అని చెప్పని ప్రతి ఇంటికి నల్ల నీళ్లు, కుళాయి నీళ్లు అందించాలని చేస్తున్నారు. జాతీయ రహదారులు ఏ రకంగా చేస్తున్నారు? ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ప్రతి గ్రామానికి కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి ఇంటర్లింక్ రోడ్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి హైవేకు లింక్ రోడ్. కాబట్టి 3 అంచెల యొక్క రోడ్లు ఏదైతే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, నేషనల్ హైవేస్, వీటన్నిటి కూడా లింక్ చేసేటటువంటి ఒక పథకము కాంగ్రెస్ 60 సంవత్సరాలు పరిపాలించింది. జవహర్లాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, మళ్ళీ రాజీవ్ గాంధీ గారు, తర్వాత విపి సింగ్ గారు, ఈ మధ్యలో 10 సంవత్సరాలు ఎవరైతే మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు, విపి సింగ్ కాంగ్రెస్ నుంచి వచ్చినైనా, మొరార్జీ దేశాయ్ కాంగ్రెస్ నుంచి వచ్చినైనా, చౌదరి చరణ్ సింగ్ కాంగ్రెస్ నుంచి వచ్చినైనా, దేవాగౌడ్ కాంగ్రెస్ నుంచి వచ్చినైనా, ఐకే గుజరాల్ కాంగ్రెస్ నుంచి వచ్చినైనా. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ దేశాన్ని పరిపాలించి ఎందుకు వీటి మీద ప్రత్యేకమైనటువంటి జాతీయ రహదారులు కానీ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, పోల్ కనెక్టివిటీ, గ్యాస్ కనెక్టివిటీ, వీటన్నిటి మీద ఎందుకు ఇన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు దీని మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టలే. అదే బీజేపీ విజనరీతోని అమెరికా ఊరికనే ఇంత తొందరలో 267 years వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ వచ్చి, మేబీ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఏదైనా ఉంటే, వాళ్ళు ముందు ఏం తీసుకున్నారు? రోడ్స్, కమ్యూనికేషన్, ఈ రెండుతోనే ఆ దేశం అభివృద్ధి చెందింది. మరి మన వాళ్ళకి ఎందుకు ఆలోచన రాలేదు? బీజేపీకి ఆ విజనరీతోని ఆనాడు వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ, ఈనాడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కానీ, ఈనాడు కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ఏ రకంగా పెరిగిందో మనం చూస్తున్నాం. ఎయిర్ అంటే విమానాలు కూడా అంతకుముందు 2014 కన్నా ముందు అయితే 33 or 34 ఎయిర్పోర్ట్స్ ఉండే. నౌ ఈజ్ 133 ఎయిర్పోర్ట్స్, 133 ఎయిర్పోర్ట్లు ఉండే. హైయెస్ట్ కమ్యూనికేషన్ సిస్టంలో ఇండియానే టెలిఫోన్స్ ఎక్కువ వాడుతున్నటువంటి. కాబట్టి నేనేమంటున్నానంటే భారతదేశంని డెవలప్డ్ కంట్రీగా చేయాలనేటటువంటి ఆలోచన ఒక్క బీజేపీకే ఉంది. ఆ రకంగా ఆ దిశగా ముందుకు సాగుతున్నాం. యూత్ యొక్క ఎనర్జీస్ని, నాలెడ్జ్ని ఎట్లా ఈ యొక్క కంట్రీ డెవలప్మెంట్ గురించి ఆలోచించాలనేటటువంటి ఆలోచన ఒక బీజేపీ కార్యకర్తకు, బీజేపీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారే ఈనాడు. అందుకనే స్టార్టప్స్ అనేటటువంటిది వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చొని 10 మందికి ఉద్యోగాలు ఇప్పించేటటువంటి ఆలోచన. ఇప్పుడు మీరు యూకే నుంచి వచ్చారు, యూకే నుంచి. ఈనాడు మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు? ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారు మీరు? సో ఇది బీజేపీ యొక్క ఆలోచన విధానం. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తీసుకురావడం. భారతీయ జనతా పార్టీ ముస్లింస్కి వ్యతిరేకం అని చెప్పని గత 70 సంవత్సరాల నుంచి 77 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రంలో 70 సంవత్సరాల నుంచి మా వెనకాల పడి మమ్మల్ని బ్లేమ్ చెప్తున్నారు. ఇప్పుడు మేము రివర్స్గా ఉన్న వాస్తవ విషయాన్ని ఈనాడు మేము ప్రజల మధ్యలోకి, రాబో తరానికి ఈ దేశం ఏంది, ఈ దేశ స్వాతంత్రం గురించి ఎవరెవరు పోరాటం చేసిండ్రో, ఇప్పుడున్నటువంటి వాళ్లకు ఈ దేశ స్వాతంత్రం గురించి ఎవరు పోరాటం చేసిండ్రో తెలియదు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రం 1969లో ఒకే రోజు 369 మందిని హ్యాబిట్స్లో, హైదరాబాద్ హ్యాబిట్స్లో బృందావన హోటల్ దగ్గర ఒకే రోజు కూచకొత్త కోసింది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ అడిగితే యువకుల్ని, విద్యార్థుల్ని అందరినీ
ఈ చరిత్ర మరుగుడు పడేసి తెలియనియలే. 1969 మళ్ళీ చెప్తున్నా, 1969 బృందావన్ హోటల్ హ్యాబిట్స్ హైదరాబాద్ అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఒకే రోజు 369 మందిని తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థులందరూ కూడా ఊచకోతకు చంపారు. సో భారతీయ జనతా పార్టీ ఈ విషయాలన్నీ కూడా తెలిసేటట్టు చేస్తుంది. ఇప్పుడు 1250 మంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి అని అమరులైంది. అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వము 400 మందికే 10 లక్షల రూపాయలు ఇచ్చి 400 మందికి ఉద్యోగం ఇచ్చి మిగతా 850 మందిని టైర్లీ. సో ఇలాంటి వాటి అన్నిటిని కూడా మేము రాబో తరానికి తెలియాలి. ఎంతమంది నక్సలైట్ చేతిలో అమరులైనరు, ఎంతమంది ఉగ్రవాది చేతుల్లో అమరులైనరు, ఎంతమంది కార్గిల్లో జరిగినటువంటి యుద్ధంలో ఎంతమంది అమరులైనరు, ఎంతమంది పాకిస్తాన్లో 1947 నుంచి ఇప్పటిదాకా వాళ్ళ ఉగ్రవాదుల చేతిలో మన వాళ్ళు ఎంతమంది చనిపోయినరు, ఎవరెవరు దేని గురించి పనిచేసిండ్రు అనేది పాఠ్య పుస్తకాలలో ఇవన్నీ కూడా పెట్టాలి, సబ్జెక్ట్ కింద పెట్టాలి. ఈనాడు ఏ రకంగా చంద్రలోకంలో మనం పోయి ఈనాడు వివరిస్తున్నాం, పంపించినాం, మనం గ్రహాలన్నిటిని కూడా స్టడీ చేస్తున్నాం. మనం ఇలాంటి సమయంలో సమాజానికి మనం ఏం అందిస్తున్నాం, సమాజం గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం, బడుగు బలహీన వర్గాల గురించి ఏం ఆలోచిస్తున్నాం, వాళ్ళకి ఫలాలు అందాలి. ఈనాడు 5వ దేశంగా, అతిపెద్ద ఆర్థిక దేశంగా 5వ దేశంగా మనం ఎదిగినాం. అతి త్వరలోనే 3వ దేశంగా పోతాం. కాబట్టి అన్ని వర్గాలని, యువకుల్ని, మహిళల్ని, బడుగు బలహీన వర్గాల్ని, వీళ్ళందరినీ కూడా రాజకీయంగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చినప్పుడే ఈ దేశం యొక్క ఔన్నత్యం, ఈ దేశం యొక్క ఉన్నతి అప్పుడు మనకు తెలుస్తుంది. ఈనాడు విద్యార్థులకు కూడా, యువకులకు కూడా ఎంతో అవకాశం ఇస్తున్నాం బీజేపీలో. 1,00,000 మంది యువకుల్ని భారతీయ జనతా పార్టీలో ఆహ్వానిస్తున్నాం. ఈనాడు వేరే వాళ్ళకు కుటుంబం, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, సంజయ్ గాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇట్లా గాంధీ ఇప్పుడు వేరే ఇళ్లకు పెళ్లిళ్ళు చేసుకొని పోయినా గాంధీ అని పేరు పెట్టుకుంటారు. మోదీ గారు ఇంకా అమిత్ షా గారు ఇతర నేతల కంటే ఎలా డిఫరెంట్ ఉన్నారు? ఇప్పుడు రాజకీయాలలో పనిచేసేటప్పుడు దేశం గురించి, మంచి గురించి ఆలోచించేటటువంటి దాంట్లో వాజ్పేయి గారు, అద్వానీ గారు ఉండరు. అప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఆలోచనతోనే వాజ్పేయి గారు పరంపదించారు. అద్వానీ గారు 97 సంవత్సరాలకు వయసుకు వచ్చారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, వాళ్ళందరూ పార్టీ కార్యకర్తలు అందరినీ సమాన దృష్టితో చూస్తారు. అందరూ సమానమని, మేము కూడా ఒక కార్యకర్తగా పనిచేస్తున్నారు వాళ్ళు. నేను ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటి అహం లేదు. మనిషికి ఎప్పుడైనా కానీ పదవి వచ్చిన తర్వాత, డబ్బు వచ్చిన తర్వాత అహం పెరుగుతుంది. ఈ అహాన్ని ఈ ఇద్దరు నాయకులతో పాటు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు అహం పెరగకుండా సామాన్య వ్యక్తిగా మనం కలిసి పనిచేయాలి. ఎట్లయితే రామచంద్ర ప్రభువు తెల్లారితే పట్టాభిషేకమై రాజు కావాల్సినటువంటి వ్యక్తి, అన్ని రకాల పూజలు, యజ్ఞాలు అన్ని కూడా జరుగుతుంటే ఉదయం అయ్యేటప్పటికీ నువ్వు అడవికి పోవాలని చెప్పని తండ్రి ఆజ్ఞాపిస్తే చిరునవ్వుతోని ఏ రకంగా అయితే ఆయన అడవులకు రాజు అయ్యిండో, ఆయన కీర్తి ఏ రకంగా పెరిగిందో అదే రకమైనటువంటి కీర్తి ఈనాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు కనిపిస్తున్నారు. ప్రతి కార్యకర్త కూడా ఈనాడు గర్వంగా ఇది నా పార్టీ, నా ప్రధానమంత్రి, నా హోమ్ మినిస్టర్, నా పార్టీ అధ్యక్షుడు అనేటటువంటిది కిషన్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో తన రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటూ, కేంద్రంలో మంత్రిగా ఉంటూ కార్యకర్తలకు ఆ రకమైనటువంటి ఉత్సాహాన్ని నింపుతూ కలిసి మెలిసి పనిచేస్తున్నాం. ఈనాడు నరేంద్ర మోదీ గారు ఇతర దేశాలలో భారతీయుల్ని కలవాలి, అక్కడ దేశ సంస్కృతి సాంప్రదాయాలతో ఇమిడి ఉన్నటువంటి మన వాళ్ళని, మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా వాళ్ళకి తెలియపరచాలి. ఆ దేశాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మా దేశంలో పరిపూర్ణమైనటువంటి సంపద ఉంది, అన్ని రకాల సంపద ఉంది, మీరు రండి, మా దగ్గర సంస్కృతి ఉంది, మా దగ్గర శాంతి ఉంది, కాబట్టి మీరు రండి అని వాళ్ళందరితో కూడా కలుస్తూ మన వాళ్ళను కూడా ఉత్తేజపరుస్తూ, ఒక్కరు మీరు ముగ్గురిని ఇండియాకి తీసుకొచ్చి మన దేశం గురించి వాళ్ళకి తెలిసేటట్టు చేయండి అనేటటువంటి ఆలోచనతోనే ఆయన విదేశాల పర్యటన. నా సంస్కృతి ఏంటంటే
నా సాంప్రదాయం ఏందనేది, నా ధర్మం ఏందనేది, విభిన్న మనస్తత్వాలతోని, విభిన్న జాతులతోని, విభిన్న కుల మతాలతోని నివసిస్తున్నటువంటి భారతదేశంలో, అతిపెద్ద డెమోక్రటిక్ వరల్డ్లో, అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీలో మేము ఎట్లా జీవిస్తున్నాం, మేము ఎట్లా సత్సాంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు పోతున్నామో రండి చూడండి అని చెప్పడానికే మీరు వాళ్ళందరినీ కూడా తీసుకొని రండి, ఒక్కొక్కరు ఆ రకంగా ప్రయత్నం చేయండి అని ప్రతిసారి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ఇది మన సాంప్రదాయం, ఇది మన సంస్కృతి. అంకల్, లెట్స్ కమ్ బ్యాక్ టు తెలంగాణ. మీ దృష్టిలో ఇప్పుడు నేటి తెలంగాణ రాష్ట్రీయ పాలిటిక్స్ ఎలా నడుస్తుంది? అంటే ఒకటి, ఈనాడు తెలంగాణలో కూడా ఏమైపోయింది, తెలంగాణ ప్రజలు తెలంగాణ ఏదైతే ఆశించి నా తెలంగాణ ఈ రకంగా ఉండాలి, నా తెలంగాణ అన్ని రకాలుగా రతనాల పంటలు పండించేటటువంటి నా తెలంగాణ, దాశరథి రాసినటువంటి ఏదైతే ఉందో జైల్లో రాసిన, నిజామాబాద్ జైల్లో రాసినటువంటి అలాంటి తెలంగాణ గురించని నీళ్లు పారి పంటలు పండి ప్రతి యువకునికి ఉద్యోగాలు వచ్చి ప్రతి యువకునికి చేతికి పని ఉండి అన్ని రకాలుగా దేశం మొత్తంలో, ప్రపంచం మొత్తంలో కూడా అత్యధికమైనటువంటి సంపద కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని సమయాలలో మంచి ఉన్నటువంటి ఈ యొక్క భూమిలో సంస్కారం ఉన్నటువంటి తెలంగాణ జాతి ఇది. అలాంటి దాన్ని ఒకరు కుటుంబ పరిపాలన, రెండోది పెద్ద కుటుంబ పరిపాలనలో 10 సంవత్సరాలు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. అది కాళేశ్వరం పేరు మీద కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, హరితహారం విషయంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు 11 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి అధికారంలో మేము లేకున్నా కానీ వివిధ పద్దుల మీద 11 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణకి ఇవ్వడం జరిగింది. ఎక్కడ పోయింది ఆ డబ్బు? మీ అభిప్రాయంలో 2024లో 303 నుంచి 240 సీట్లు, అంటే 63 సీట్లు లోక్సభలో ఎందుకు తగ్గినాయి? ఒక్కటి, భారతీయ జనతా పార్టీ 2 సీట్లు ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వెనక్కి అడుగు వేయలే. ఇప్పుడు మేము 2014లో 13 కోట్ల పైచిలుకు ఓట్లు వచ్చి 13 కోట్ల ఓట్లు వచ్చి మాకు బీజేపీ కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి 273 సీట్లు గెలిచినాం. 273 283 సబ్జెక్ట్ టు కరెక్షన్ గెలిచాం మేము. సో మేము ఆ రోజు టార్గెట్ పెట్టుకున్నాం, రాబోయే ఎలక్షన్లో 30 crores ఓట్స్ తీసుకొద్దాం మనం, 30 crores 300 సీట్స్ మా టార్గెట్. 214 నుంచి 219 మేము టార్గెట్ పెట్టాం. మా పార్టీ ఆల్ ఇండియా పార్టీ టార్గెట్ పెట్టాం. గ్రామంలో తిరిగినాం. మెంబర్షిప్ మేము ఏ రకంగా చేసాము, 18 crores పార్టీ మెంబర్షిప్, ఆన్లైన్ మెంబర్షిప్ చేయించాం ఆ 5 years లో. ఆన్లైన్, నాట్ బోకస్, మిస్డ్ కాల్తోని. వరల్డ్లోనే ఏ ప్రపంచంలో ఉన్నట్టు అన్ని దేశాలలో కూడా ఒక్క భారతీయ జనతా పార్టీ 18 కోట్ల మంది పార్టీ మెంబర్షిప్ చేయించడం జరిగింది. కాబట్టి మేము 30 కోట్ల ఓట్లు తెచ్చుకొని 300 సీట్లు తెద్దామంటే 303 సీట్లు గెలిచినాం. మా టార్గెట్ అప్పుడు 219 నుంచి 224 వరకు 40 crores ఓట్స్ తెచ్చుకొని 400 సీట్ గెలవాలనేటటువంటి ఆలోచనతో మేము పనిచేసినాం. కొన్ని సీట్లు తగ్గినాయి, అయినా మేము తట్టుకొని భూమి మీదే ఉన్నాం, మేము పనిచేస్తున్నాం. రాబో 229 మేము 400 సీట్స్ గెలిచి చూపిస్తాం. ఇండియా అలయన్స్ ఇంకా కాంగ్రెస్ పార్టీ నరేటివ్ క్రియేట్ చేశారు కదా, మీరు ఈసారి 3rd time మోదీ గారికి ఇస్తే కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసేస్తాడు అని. ఇది అన్ని ఒట్టి బోకస్ మాట. అదే చెప్పిన కదా, ఎట్లయితే ముస్లిమ్స్ బీజేపీకి వ్యతిరేకం అని చెప్పని ఎట్లయితే ప్రచారం చేసిండ్రో ఇది కూడా అంతే. ఎంఐఎం ఇంకా బిఎస్పి లాంటి కొన్ని రాజకీయ పార్టీలు ఆశ్రయించే ఒక ద్వేషపూరిత ప్రసంగాలపై మీ ఒపీనియన్ ఏంటి? ఇది కూడా ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్సా, లేదా స్పెషల్లీ ఒక బీజేపీని టార్గెట్ చేయడానికి ఏమైనా ఉందా? ఎంఐఎం అనేది వాళ్ళ యొక్క మతం గురించి పెట్టి ఎంత హిందువులను తిడితే వాళ్ళు అంత ఓట్ బ్యాంక్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. దానికి మిగతా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ తెలంగాణలో ఆ రకమైనటువంటి మద్దతు వాళ్ళకు పలుకుతూ వాళ్ళు పోటీ చేయనటువంటి చోట బీజేపీని ఎవరు ఓడగొడతారో వాళ్ళకు ఓట్లు వేస్తుంటారు. సో ఆ రకంగా మజ్లిస్ మతోన్మాద పార్టీ. చాలా మంది అంటారు కదా అంకల్, కలిసి ఉన్నారు వీళ్ళు వెనకాల బీజేపీ ఇంకా ఎంఐఎం బయట అలా చూపిస్తారు కదా. ఇప్పుడు ఎంఐఎం పార్టీ పోటీ చేసినటువంటి చోట ఎక్కడైతే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు, ఆయన ఎంపీగా పోటీ చేస్తాడు. ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్, హిందీ క్యాండిడేట్ ని టిఆర్ఎస్ కూడా పెడుతుంది, కాంగ్రెస్ కూడా పెడుతుంది.
ఎందుకు ఓట్లు స్ప్లిట్ కావాలి, ముస్లిం ఓట్లు అతనికి పడాలని చెప్పి. తర్వాత ఎందుకు మిగతా చోట వాళ్ళు పోటీ పెడతలేరు ఎంఐఎం వాళ్ళు? ఇతర రాష్ట్రాలలో పోయి నువ్వు పెడతావు కానీ తెలంగాణలో ఎందుకు పెట్టవు? ఖైరతాబాద్లో ఎందుకు పెట్టవు? జూబ్లీహిల్స్లో ఎందుకు పెట్టవు? విషయం చెప్తున్నా. అంబర్పేటలో ఎందుకు పెట్టవు? హుషూరాబాద్లో ఎందుకు పెట్టవు? సనత్ నగర్లో ఎందుకు పెట్టవు? సికింద్రాబాద్లో ఎందుకు పెట్టవు? ఎల్బీ నగర్లో ఎందుకు పెట్టవు? నువ్వు మమ్మల్ని నీవు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళతో కలిసి వాళ్ళు చెప్పినట్టు నటన చేస్తుంటావు. ఇది ఎంఐఎం పార్టీ యొక్క మనస్తత్వం. అది ఇప్పుడు నేటి తెలంగాణ రాష్ట్రంపై మీ ఒక ఆనెస్ట్ నిజమైన అభిప్రాయం ఏంటి? లైక్ ఆఫ్ పాలిటిక్స్. మంచి రెవెన్యూ ఉన్నటువంటిది. ఇన్వెస్టర్స్ తెలంగాణకు, హైదరాబాద్కు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వస్తారు. రేవంత్ రెడ్డి గారు జస్టిస్ చేస్తున్నారా జాబ్కి ఏమన్నా? చూస్తున్నారు కదా, పబ్లికే చెప్తుంది కదా రేవంత్ రెడ్డి ఏ రకంగా పనిచేస్తున్నాడు. మాటకారి, డబ్బులు లేవంటున్నాడు, అప్పులు చేసిపోయినా. అతను చెప్పేటప్పుడు ఎలక్షన్లో గెలవడానికి ఎన్ని మాటలు చెప్పాడు? 418 ప్రామిసెస్ వాళ్ళు కమిట్ చేశారు. 418 రకాలై మేము ఎలక్షన్లో వస్తే చేస్తామన్నారు. దాంట్లో ఆరు విషయాలు. ఒకటి ఏమన్నాడు? రైతు బంధు 15,000 చేస్తానన్నాడు. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానన్నాడు. కౌలు రైతులకు 12,000 ఇస్తానన్నాడు. ఈ 3 అన్నాడా? చదువుకునేటటువంటి అమ్మాయిలకు అందరికీ స్కూటీ ఇప్పిస్తానన్నాడు, ఎలక్ట్రికల్ స్కూటీ ఇప్పిస్తాన్నాడు. తర్వాత పెళ్లి ఎవరు జరిగినా తులం బంగారం ఇస్తానన్నాడు. ఎందుకు ఇవ్వలేదు? 4,500 పెన్షన్ ఇస్తానన్నాడు. ఎందుకు ఇవ్వలేదు? నిరుద్యోగులైనటువంటి యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఎందుకు ఇవ్వలేదు? ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేస్తానన్నాడు. ఎందుకు అది చేయలేదు? ఇవి చాలా ఉన్నాయి. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఇతని మీద ఇప్పుడు రైతు బంధు సంవత్సరం కింద ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నాడు. ఎందుకు? లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయని. అది కూడా 5 ఎకరాల వాళ్ళకి వచ్చి ఆపేశాడు. కాబట్టి చాలా విషయాల మీద ప్రజలు ఇతని మీద నమ్మకం లేకుండా పోయింది. అతనే చెప్తున్నాడు మా దగ్గర పైసలే లేవంటున్నాడు కదా. ప్రజలు ఇది గమనిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ మీరు పవర్లోకి వస్తే ఒక 5 years కంప్లీట్ నియంత్రణ మీకు ఇస్తే 3 top 3 విషయాలు ఏం పరిష్కరిస్తారు? 1 వాటర్, 2 ఎడ్యుకేషన్, 3 హెల్త్. సో కరెంట్లీ మనం దాంట్లో బ్యాక్వర్డ్ ఉన్నాం అనమాట. చాలా బ్యాక్వర్డ్ ఉన్నాం. ఎందుకు అలా అనిపిస్తుంది? చూస్తున్నాం కదా. ఇప్పుడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో పోండి, ప్రైవేట్ హాస్పిటల్ ఏ రకంగా పైసలు దోచుక తింటున్నారు చూడండి. అడిగే నాదుడు లేడు. స్టేట్ గవర్నమెంట్ బీజేపీ వచ్చేసింది అనమాట. హైదరాబాద్ అనే సిటీ ఒక దుబాయ్ లాంటి గ్లోబల్ సిటీ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా? ఇప్పుడు ఒక హైదరాబాదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల జనాభాలో 1/3 హైదరాబాద్లో ఉన్నారు. సో కాబట్టి ఎక్కడెక్కడ ఏ జిల్లాలలో ఏమేం కావాలనేటటువంటి, ఉదాహరణకు ఇప్పుడు కరీంనగర్ పోయినాం అనుకోండి, రైతు, వాటరు, మహబూబ్నగర్ ఉందనుకోండి, వలస పోకుండా వాళ్ళని ఎట్లా ఆపాలి? 10 ప్రాజెక్టులు ఉన్నాయి. దిండి ప్రాజెక్ట్ ఉంది, కోయిల సాగర్ ఉంది. ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా 90% పూర్తయి 10%కు ఆగిపోయింది. అలాంటివన్నిటిని కూడా సమంగా రైతులకు నీళ్ళు అందించేటటువంటి ఆలోచన ఒకటి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ కానీ, హెల్త్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, అన్ఎంప్లాయిడ్ యూత్ విషయంలో కానీ, ముఖ్యంగా మహిళలు కూడా మీకు 140% మహిళలు ఉన్నారు. వాళ్ళు ఏ రకంగా ఆర్థికంగా నిలదొక్కోవాలి. సో ఒకటి కాదు, అన్ని డిపార్ట్మెంట్ అని సమగ్రంగా సమతుల్యంగా అన్ని అందరికి. ఇప్పుడు ఉదాహరణకు హౌసింగ్ ఉంది, హౌసింగ్ నెగ్లెక్ట్ చేయలేం కదా. ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మనం చేయలేం కదా. సివరేజ్ కానీ, స్టామ్ వాటర్ కానీ, రెయిన్ వాటర్ వస్తుంది, ఎట్లా పోవాలి రెయిన్ వాటర్? ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో చుట్టూతో నువ్వు తిరిగి చూడు, ఎక్కడ చూసినా అన్ని వైర్లు కనిపిస్తుంటాయి, అన్ని వైర్లు. అది అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఎట్లా చేయాలి? ట్రాన్స్ఫార్మర్స్ ఎట్లా మనము వెనకాల జరిపి పెట్టాలి? ఆ పోల్స్లలో ఒక్క బల్బు కూడా వెలగకుండా ఉండడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఎట్లా చేయాలి? మనం అన్ని లైట్లు వెలగాలి. ఆ నెట్వర్క్ ఎట్లా సిస్టమ్ తయారు చేయాలి? రోడ్స్ ఏ రకంగా ఉండాలి? గార్డెనింగ్ పార్క్స్ ఏ రకంగా మనం డెవలప్ చేయాలి? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏ రకంగా మనం అది చేయాలి? పిల్లలకు ఇప్పటి నుంచే వృత్తి విద్య ఏ రకంగా నేర్పించాలి? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా పిల్లలకు అందాలి? నవేడేస్ ఏ కదా. సో టోటల్గా రోబోతో ఇప్పుడు ఆపరేషన్లు చేస్తున్నారు. ఎంత రోబోతో ఆపరేషన్ చేసే సక్సెస్ రేట్ ఎట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ రోబోటిక్ ఇది, తర్వాత ఏఐని ఎట్లా మనము మెడికల్లో ఇంప్లిమెంట్ చేయగలము, దేంట్లో చేయగలము, ఇట్లా అన్నిటి మీద కూడా అవగాహనతోని హరితహారం, చెట్లు నాటడం, వైకుంఠ ధామాలు, నీళ్ళని ఏ రకంగా చేయాలి, నీళ్ళ మీద బ్రిడ్జెస్ ఏ రకంగా కట్టాలి,
రోడ్ కనెక్టివిటీ ఏ రకంగా చేయాలి, అగ్రికల్చర్ పండించినటువంటి పంట ఓ 2 hours లో ఎట్లా మార్కెట్లోకి వచ్చి వాళ్ళు అమ్ముకోవాలి. దినం అయిపోయింది అనుకో మురిగిపోతాయి కదా, ఆకుకూరలు ఉన్నాయి 2-3 hours లో అమ్మినట్టయితే ఫ్రెష్ ఉంటుంది, రేట్ ఎక్కువ వస్తుంది. ఎట్లా అక్కడికి మనం ట్రాన్స్పోర్టేషన్ ఏ రకంగా రోడ్ సిస్టమ్తో మనకు ట్రాన్స్పోర్టేషన్ ఏ రకంగా చేయాలి, 24 hours కరెంట్ ఏ రకంగా ఇవ్వాలి, పేదవాడికి ఉచితంగా కరెంట్ ఏ రకంగా ఇవ్వాలి, రైతులకు ఏ రకంగా కరెంట్ అందియాలి, రైతులకు నీళ్ళు ఏ రకంగా రావాలి, రైతులకు బోర్ కరెంట్ ఏ రకంగా ఇవ్వాలి, రైతులు ఆ భూమిలో ఏ పంట వేస్తే ఎక్కువ ఈల్డ్ వస్తుంది, ఎక్కువ పంట రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క భూసార పరీక్ష ఇలాంటి ఎన్నో, నేను ఒక్కటని చెప్తున్నాను, మా గవర్నమెంట్ వస్తే వీటన్నిటి మీద కూడా అవగాహనతో నాకు చేస్తాం. తెలంగాణపై బీజేపీ కన్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల పట్టు కొంచెం బలంగా ఉంది, ఎందుకు అలా? ఒకటి వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు అధికారంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ తెలుగుదేశం తర్వాత కాంగ్రెసే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించారు. ఎన్టీ రామారావు, చంద్రబాబు తప్ప మిగతా అన్ని సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు. వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గ్రామ పంచాయతీ, ఒకప్పుడైతే వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ అని ఉంటాడు. ఒక గ్రామ పంచాయతీకి 10 మంది 8 మంది వార్డు మెంబర్లు ఉంటారు. అక్కడ నుంచి మొదలుకుంటే ప్రైమ్ మినిస్టర్ దాకా మొత్తం కాంగ్రెసే ఉండే మొత్తం నెట్వర్క్. దీన్ని ఛేదించి ముందుకు రావాలంటే అంత సామాన్యమైన విషయం కాదు ఇది, అంత నెట్వర్క్ వాళ్ళకు ఉన్నది, అట్లా పనిచేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండు కూడా ఇందులోకి అందులోకి ఇందులో, తెలుగుదేశం వాళ్ళు ఇందులోకి టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు బీజేపీ దగ్గరకు రావడం లేదు. కొందరు వస్తున్నారు, మేము వెల్కమ్ చేస్తున్నాం. అంటే మా సిద్ధాంతాలను నమ్మి వస్తున్నారు మా దగ్గరికి, మేము వెల్కమ్ చేస్తున్నాం, వాళ్ళని దూరం పెట్టడం లేదు. వాళ్ళకి అందరు కూడా అన్ని పోస్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీ సీట్లు కానీ వాళ్ళు ఎక్కడెక్కడైతే గెలుస్తారో, ఎక్కడెక్కడైతే స్థానికంగా స్ట్రాంగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. అంకల్, నెక్స్ట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ పట్టు కొంచెం బలంగా ఉండాలంటే మీ దృష్టిలో ఏం చేయవచ్చు? ఒకటి భారతీయ జనతా పార్టీ పట్టు సౌత్ ఇండియాలో చూస్తే కొంచెం ఒక డిస్పారిటీ ఉంది అంకల్. నార్త్ ని కంపేర్ చేస్తే సౌత్కి వచ్చేసరికి ఒక జెనరిక్ అనుకుంటారు, అందరు తెలుగు వాళ్ళే లేదా కొందరు తమిళ వాళ్ళే అని అనుకుంటారు. బట్ ఒక డైవర్సిటీ ఉంది, కొంచెం కేరళ ఉంది, అంటే మలయాళం ఉంది, తెలుగు ఉంది, తమిళ్ ఉంది, ఇంకా తుళు ఉంది. సో ఇవన్నీ భాషలు ఉన్నాయి. వీళ్ళందరినీ యునైట్ చేయడానికి బీజేపీ ఏం చేయొచ్చు నెక్స్ట్ ఎలక్షన్స్? భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా 29 రాష్ట్రాలు, దేశం మొత్తం కూడా ఒక్కటే అనేటటువంటి వన్ నేషన్ వన్ ఇండియా అనేటటువంటి ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. వీళ్ళు ఓట్ల సంతుష్టీకరణ రాజకీయాలకు సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, ఇట్లా ఇవన్నీ కూడా ఈస్టర్న్ స్టేట్స్, అక్కడ బెంగాల్లో ఆమె మాట్లాడేది ఏ రకంగా మాట్లాడుతుందో మనం చూస్తాం, తమిళనాడులో ఇతను ఏ రకంగా మాట్లాడుతున్నాడో చూస్తున్నాం, కేరళలో కమ్యూనిస్టులు ఏ రకంగా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పొరపాటు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు 11.5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ డెవలప్మెంట్ గురించి ఇవ్వడం జరిగింది? 1,03,000 crores ఓన్లీ ఫర్ నేషనల్ హైవేస్. మరి ఎందుకు చేసినాం అది? మేము చెప్పండి, మాకు అంత ఒకవేళ ఉంటే ఎందుకు ఇస్తాం? ఇంత మెట్రోలకు ఎందుకు ఇస్తాం? ఎంఎంటీఎస్కి ఎందుకు ఇస్తాం? వందే భారత్ రైళ్ళకి ఎందుకు ఇస్తాం? రైల్వే స్టేషన్స్ ఎప్పుడు ఇండియా ఇండిపెండెన్స్ కాకముందు ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ అంతా కూడా రీమోడలింగ్ జరుగుతున్నాయి. అన్ని ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ రైల్వే స్టేషన్స్ ఎలక్ట్రిఫికేషన్ జరుగుతుందా లేదా? ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు మంజూరు చేసినామా లేదా? రామప్ప టెంపుల్కి ఇచ్చినామా లేదా? వరంగల్లో వైకాల మండపానికి ఇచ్చినామా లేదా? జోగులాంబ దేవాలయానికి ఇచ్చినామా లేదా? బల్కంపేట ఎల్లమ్మ గుడి అమర్పేటలో ఉన్న అమృత్ పేరు పైన డబ్బులు ఇవ్వడం అయిందా లేదా? గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల పేరు పైన గ్యాస్ కనెక్షన్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయా లేదా? 5 కిలోల బియ్యం తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నామా లేదా? ప్రతి కుటుంబానికి ఇస్తున్నామా లేదా? ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు ప్రతి వాళ్ళకి ఇస్తున్నామా లేదా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బులు 2,25,000 ఇళ్లకు డబ్బులు ఇవ్వడం జరిగింది. 12 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి హడ్కో నుంచి లోన్ ఇవ్వడం జరిగింది. గొర్రెల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడం జరిగింది. గొర్రెల పెంపకానికి కృష్ణా నీళ్లు ఫస్ట్ ఫేజ్ హైదరాబాద్ రావడానికి కేంద్ర ప్రభుత్వం, అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫాల్స్ నరేటివ్ క్రియేట్ చేసిండ్రు. దాన్ని మేము పాజిటివ్గా తీసుకొస్తున్నాం. మేము ఏం చేసినామో చెప్తున్నాం. అందుకని గ్రామానికి మేము పోతున్నాం. ఈనాడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాలా పెరిగిపోయింది. 33,000 పోలింగ్ బూతులలో భారతీయ జనతా పార్టీ కమిటీలు పడ్డాయి. 33,000 పోలింగ్ బూతులలో ప్రతి గ్రామ పంచాయతీలో మా కమిటీ ఉంది. కాబట్టి మేము 2 ఎమ్మెల్సీలు గెలిచినాం. 3వది
హైదరాబాద్ రంగారెడ్డి అండ్ మహబూబ్నగర్ కూడా ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ మేము గెలిచినాం. ప్రజలు నమ్ముతున్నారు ఈనాడు. బీజేపీకి ఒకసారి అవకాశం ఇద్దాం. కాంగ్రెస్కి ఇచ్చినాం, తెలుగుదేశంకి ఇచ్చాం, బీఆర్ఎస్కి ఇచ్చాం. బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలుగుదేశం కానీ మజిలిస్తో కుమ్ముక్కైతుండ్రు, ధర్మాన్ని నాశనం పట్టిస్తున్నారు, అధర్మంగా మాట్లాడుతున్నారు. కాబట్టి బీజేపీ తప్పనిసరిగా ధర్మం గురించి మాట్లాడుతున్నాం, దేశం గురించి మాట్లాడుతున్నాం, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం, యువకుల గురించి మాట్లాడుతున్నాం, విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాం, కార్మికుల గురించి మాట్లాడుతున్నాం, కర్షకులు అంటే రైతుల గురించి మేము మాట్లాడుతున్నాం. అన్ని రంగాలలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి బార్డర్ దాకా లేదాకా బార్డర్లో ఉన్నటువంటి సైనికులందరూ కూడా ఒక్కటే పెన్షన్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదా అంటే అది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. సో దక్షిణ భారత ఒక సిచ్యువేషన్ మనకు అర్థమైంది. అన్నమలై లేదా తేజస్వి సూర్య లాంటి యువ నేతలు వీళ్ళు ఏమైనా చేయొచ్చా ఫ్యూచర్? వీళ్ళకు ఉందా లోపల పొటెన్షియల్ ఉందా? లేదు ఎంపీ అయిందా ఆయన? తేజస్వి సూర్య ఎంపీ కాలేదా? బెంగళూరు టౌన్ నుంచి 100%. మా దగ్గర ఇంకా ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు మా దగ్గర, ఇంకా ఎంతో మంది మా దగ్గర బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. తప్పనిసరిగా బీజేపీ ఎప్పుడు కూడా ఎట్లయితే బురదలకించి కమలం వికసించి నిత్య నూతనంగా ఉంటుందో బీజేపీ కార్యకర్తలు కూడా అదే రకమైనటువంటి నిత్య నూతనంగా లైవ్లో ఉంటారు. ఎప్పుడు ప్రజలకు సేవ చేయడానికి లైవ్లో ఉంటారు. తన సొంతం గురించి ఆలోచించారు, తన సొంత కుటుంబం గురించి ఆలోచించారు. ఈనాడు మీరు యోగి గారి వాళ్ళ సిస్టరు జార్ఖండ్లో ఉత్తరాంచల్లో ఒక గుడి దగ్గర ఇప్పుడే కొబ్బరికాయలు అమ్ముతుంది ఆమె, సీఎం సిస్టర్. మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి బీజేపీ అనేది ఏంటనేది. బీజేపీ ఇస్ ద డిఫరెంట్ పార్టీ కంపేర్ టు అదర్ పార్టీస్. బీజేపీ అనేది మిగతా రాజకీయాల లాంటి పార్టీ బీజేపీ కాదు. బీజేపీ అనేది ఒక నిత్య నూతనంగా ఉండేటటువంటి, వికసించి ఆనందంగా పనిచేసేటటువంటి పార్టీ బీజేపీ పార్టీ. నిత్య నూతనంగా ఉంటుంది, ప్రజల మధ్యలో ఉంటాం. ప్రతి విషయం కరోనా వచ్చినప్పుడు ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యకర్తనన్నా కరోనా సమయంలో బయటకు వచ్చి పనిచేసిండా? ఎక్సెప్ట్ బీజేపీ. క్రోడ్స్ ఆఫ్ బీజేపీ కార్యకర్తలు ప్రజల మధ్యలో ఉండి అన్నిటికీ తెగిడ్చి, మా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గారు గాంధీ హాస్పిటల్కు 121 times పోయాడు ఎట్ ద టైమ్ ఆఫ్ కరోనా అండ్ అదర్ హాస్పిటల్స్ ఆల్సో. అన్ని విషయాలు, నాట్ ఓన్లీ ఇది. మీరు చెప్పినా ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పగలను నేను, ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పగలను. భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనేవాడు ఎక్కడ కష్టం వచ్చిందో సమాజానికి అక్కడ బీజేపీ కార్యకర్త ఉంటాడు, ఫ్రంట్ లైన్లో ఉంటాడు. తన ప్రాణాలకు తెగిడ్చైనా సరే ఇది నా దేశ ప్రజలు. ఇండియన్ పొలిటికల్ మోడల్ వేగంగా పెరుగుతున్న ఎకానమీకి మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ అది బీజేపీతోనే సాధ్యం. ఇండియన్ ఎకానమీ ఈనాడు వరల్డ్ మొత్తం మన భారతదేశం వైపు చూస్తున్నారు. సేఫ్ కంట్రీ, లా అండ్ ఆర్డర్ విషయం కావచ్చు. ఈనాడు నక్సలైట్లని రూపుమాపేసినాం, మనం ఉగ్రవాదుల్ని భూస్థాపితం చేసినాం. ఎక్కడెక్కడ చిన్న జరుగుతాయి, యాక్సిడెంట్లు జరిగినట్టు అక్కడక్కడ చేస్తుంటారు. వాళ్ళని కూడా రూపుమాపాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం. వరల్డ్ మొత్తం ఇలా ఇండియా వైపు చూస్తున్నారు. ఈడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ జోన్లో ఉంటాం ఇక్కడ. కాబట్టి మన దేశము వికసిత్ భారత్ ఏదైతే మనం నినాదం తీసుకొని 2047 అనే నినాదం తీసుకున్నామో తప్పనిసరిగా ఆ టైం వరకు మనము ఒక డెవలప్డ్ కంట్రీ. మనం ఈజీగా తక్కువ రేటుతోని ఎక్కువ సమయం పాడు కాకుండా ఎక్కువ మనం లబ్ధి పొందేటట్టు ఆలోచన మన. మనం ఏఐ కూడా మీరు అతి త్వరలోనే ఏఐ కూడా వరల్డ్ నెంబర్ 1 వస్తాం మనం. చూసుకోండి మీరు. మిమ్మల్ని ప్రజలు ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటారు? ప్రజల మధ్యలో ఉంటాం కాబట్టి, ప్రజలతో మమేకమై ఉంటాము, ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తాము. వాళ్ళకి అన్యాయం జరిగితే ప్రజలతో నిత్యం వాళ్ళతోనే ఉంటాం. మావాడు గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజలతోనే ఉంటాం, కార్యకర్తల మధ్యలో ఉంటాం. అయిపోయినాక లాస్ట్ క్వశ్చన్, భారత్ అంటే ఏంటి మీ దృష్టిలో? మన సంస్కృతి, మన సాంప్రదాయము, ప్రపంచానికి గురువు, ప్రపంచానికి శాంతి నేర్పించేటటువంటి మన భారతదేశము, అన్ని రంగాలలో నైపుణ్యంతో ప్రావీణ్యంగా ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని అందరూ కూడా నమస్కరించాల్సినటువంటి దేశాన్ని. థ్యాంక్ యూ సో మచ్ అంకల్. జై శ్రీకృష్ణ. చాలా బాగా జరిగింది పాడ్కాస్ట్.